అర్జెంట్ గా వెళ్ళాలి. గేట్ ఎత్తాయి. ఎత్తమంటే ఎత్తడానికి ఇదే ఎత్తిపోతల పథకం కాదు, రైలు గేట్. గూడ్స్ వచ్చి గుద్దిందంటే మీ బస్సు వెళ్ళి గుంటూరులో పడుద్ది. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతాయా? పెళ్ళా? ఎవరింట్లో? భవానీ ప్రసాద్ గారి ఇంట్లో. గేట్ ఎత్తి, గేట్ ఎత్తి. భవానీ బాబు గారి ఇంట్లో పెళ్లి అయితే రైలేందమ్మా, విమానాలు ఆపేస్తాం. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే పంచి కట్టుకుని పొలం పనులు చేసుకుంటాడు అనుకున్నా. పవర్ బాగానే ఉన్నట్టుంది. ఏంటమ్మా వంకాయలు కూడా ఉయ్యారంగా జరుగుతున్నావు, చకచక జరుగు. లేడీస్ స్పెషల్ బస్ వచ్చింది, మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. పులిహార కబుర్లు చెప్పొద్దమ్మా, మాకు తెలియదు ఆ విషయం. పులిహార కబుర్లు, గోంగూర కబుర్లు. నువ్వేంట్రా చెంపడేశావు? వీళ్ళ అమ్మ పాలు తాగి పెరిగారా? ఎక్స్ట్రా కట్టింగ్లు ఇస్తున్నావేంట్రా? కళ్ళల్లో జిల్లేడు పాలు పోస్తా. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోమని భవానీ బాబు గారు చెప్పారా? అదేగా చేసేది, బాగా చూసుకుంటున్నా అమ్మాయిల్ని. పొంగడాలు పొంగడాలు పొంగడాలు. అమ్మాయి గారి సామాన్లు తీసుకో. తీసుకుంటా ఏదో కూడా చేస్తారంటే వాళ్ళు బాగా స్టైల్ అయిపోయి వచ్చారు. రండి మరండి. అరే చెప్తా, అమ్మా కొంచెం పైకెత్తి పోసుకోండి అమ్మా. ఏ లేదమ్మా, పట్టు లంగాలు కదా పాడైపోతాయి, కొంచెం పైకెత్తి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి అమ్మా. ఆ సంగతి మాకు తెలుసులే. ఏంట్రా కాళ్ళు చూద్దాం ప్లానా? లేదురా, మట్ల కనపడితే దండ పడతాను, లేవనుకో లైన్ వేసుకుంటాను. పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ తెలుసా లేదా? ఏం చూస్తున్నావురా? నీకు తెలుసా? నన్ను కూడా కొట్టాడు కానీ చెప్తాను. అదేంటి? అంతేనమ్మా, దెబ్బ పడితేనే గానీ మనిషి గాడు ఏరా. అందరూ చిత్రంగా ఉన్నారే. నన్ను కూడా కొట్టాడుగండి. ఇప్పుడు చెప్పు, పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ? ఇంత పీకు పీకింది ఏంటయ్యా? మేము పెళ్లి కూతురు కళ్యాణి క్లాస్మేట్స్ మీ అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరేంటి? శుభలేఖలు పంచడానికి వెళ్ళారమ్మా. దారిలో వస్తుంటే ఆయన పరపతి బారుడు ఉందనుకున్నాం, ఆయనే స్వయంగా పంచుతున్నారా? సరే, పెళ్లి కొడుకునన్నా చూపెట్టండి. అలాగే తప్పకుండా. నమస్కారం అండి. నమస్తే. మినిస్టర్ గారు ఉన్నారా? మీరెవరో ఏంటో తెలియకుండా మినిస్టర్ గారు ఉన్నారా అంటే నేను ఎలా చెప్తానండి? నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్. అన్యస్లా? అవునండి, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు? కారెంపొడి. అదే పల్నాటి యుద్ధం జరిగింది చూడండి, నాగులేటి పక్కన, ఆ ఊరండి. మినిస్టర్ గారు పరిచయమా? ఏదో కొంచెం. ఇంత పరిచయం ఉన్న వాళ్ళకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన టైం లేదయ్యా. మీకెక్కడ ఇస్తారు? ఇప్పుడే లేచారు, పళ్ళు తోముకోవాలా, గడ్డం గీయాలా, స్నానం చేయాలా, ఒళ్ళు తుడుచుకోవాలా, బట్టలు వేసుకోవాలా, పూజ చేసుకోవాలా? కారెంపొడి నుండి ఎస్ 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 భవానీ ప్రసాద్ వచ్చాడని చెప్పండి. అప్పుడు కూడా ఆయన మీరు చెప్పిన లిస్టే చదివారనుకోండి, ఈ శుభలేఖ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతా. అబ్బాబాబా విసిగిస్తారయ్యా పల్లెటూళ్ళ నుంచి వచ్చి. సార్ సార్ ఇప్పుడు వీళ్ళు ఏంటయ్యా బ్రష్ కూడా చేసుకుని ఇవ్వా అంటే విఐపీస్ వచ్చారని. విఐపీసా? ఎవరాళ్ళు? జెడ్పీ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి గారు, డిఎస్పీ గారు. ఏంటయ్యా వీళ్ళు కూడా విఐపీసేనా? నోరు మూసుకొని కూర్చోమనవే. అలాగే సార్, మంత్రి గారు బిజీగా ఉన్నారని ఆ పల్లెటూరు ఆయన కూడా పంపించేస్తాను. ఇదిగో పల్లెటూరు ఆయన ఎవరతను? అంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదులేండి, ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎవరో ఎస్ఎస్ఎస్ భవానీ ప్రసాద్ గారు. అవునండి, కారెంపూడి అంట. ఓరి నీ అమ్మ కడుపు కాలా, అసలు వివిఐపీని పక్కన పెట్టేసి ఎవరో జడ్పీ చైర్మన్ పేరు ముందు చెప్తావేంటి? ఏంటి సార్ ఆ పడుపు పడతారు? భవానీ బాబు గారు వచ్చి ఇంత లేట్ గానే చెప్పేది. నమస్కారం బాబు. నమస్కారం. మీరున్నాయా? పొరపాటు అయిపోయింది బాబు. రండి బాబు, రండి రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే వస్తాను. కూర్చోండి బాబు. అడవుళ్ళు బట్టలు వేసుకోవడం మర్చిపోయాను. కాకితో కబురు పెడితే కారెంపూడిలో వచ్చి వాళ్ళు ఉండేవాడిగా. భలేవారండి, నా చెల్లెలి పెళ్లికి పిలవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎంత మాట బాబు, మీరు చెప్పకపోతే నాకు ఓట్లు పడేవా? మీరు చల్లని చూపు చూడకపోతే నేను మంత్రిని అయ్యేవాడిని. మీకోసం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మాట్లాడి పెట్టాను. పెళ్లికి వచ్చి మళ్ళీ గెస్ట్ హౌస్ ఎందుకు బాబు? నేను పందిట్లోనే గడిపేస్తాను. మీ కాలు నా ఇంట్లో పెట్టారు, నా జన్మ ధన్యమైంది. వెళ్ళొస్తానండి.
మీరు కూడా తప్పకుండా రండి నన్ను పెళ్లికి. క్షమించండి భవానీ ప్రసాద్ గారు. ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? నీకెందుకయ్యా? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా? నువ్వెవరు? పెళ్లికొచ్చాం. పెళ్లి కూతురు అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఏవయ్యా ఈ ఊరి వాడివి, ప్రాబ్లం ఏమిటి? మమ్మల్ని అడుగుతున్నావా? భోజనాల కోసం వచ్చినట్టున్నావు. అక్కడ పెడుతున్నారో వెళ్ళి పోంచే, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంటో డొంక తిరుగుడు సమాధానం? ఏంటి పెళ్ళ మీద అరిచినట్టు అరుస్తున్నావు? మేము పెళ్లి కూతురు గురించి వరి అవుతుంటే. ఏమైంది కళ్యాణికి? బాబోయ్ చంపేస్తున్నాడు. పెళ్లికొచ్చి ఇతని చేతిలో బుక్ అయిపోయాం. బాబు కళ్యాణి మిస్సింగ్. చంద్రమౌళేశ్వరరావు గారింట్లో హౌస్ అరెస్ట్ లో ఉందట. నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబు, అమ్మాయి గారు అక్కడే ఉన్నారు. ఈ మాట మీతో చెప్పమని నన్ను పంపించారు బాబు. తీసుకోండి అమ్మా. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవటం నా భాగ్యం అనుకుంటాను. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి. మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడు. వదిలేండి బాబు. అబ్బా సారీ, తగిలిందా? అవును. నేను దూరంగానే నడిచానే, ఏం తగులుంటుంది? అమ్మాయి గారు, నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మంది ఇస్తాడు, నేను తోతాను. చెప్పండి నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి తన హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. మీరు వెళ్ళండి. చీయన్ నాకు ఇంకెందుకు, నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా వెళ్ళు. అబ్బా ఇదేంటండి, మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. అయ్యో ఒరేయ్, నీ చూపు తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు. అబ్బా కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన ఆ నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే తైలమర్తం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుంది.